హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్, డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా రాయాలి. టెట్‌లో మంచి మార్క్స్ వస్తే డిఎస్సిలో కూడా అవి కవర్ అవుతాయండి. మంచి మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. టెట్, డిఎస్సి కలిపి. అందువల్ల టెట్ మాత్రం అందరూ బాగా రాయండి. భయపడకండి. మనకు ముందు వచ్చినవి ముందు ఫిలప్ చేయండి. తర్వాత రాని వాటి గురించి ఆలోచించవచ్చు ఎగ్జామ్‌లో ముందు. మనకి ఏ బిట్స్ వస్తే ముందు పేపర్ మొత్తం చదివేయండి. చదివి మనకి ఏవి కరెక్ట్ అనిపిస్తుందో అవి మాత్రం ముందు టిక్ చేయండి. మిగతా డౌట్ ఉండేవి మాత్రం వదలండి. లాస్ట్‌లో ఆలోచించుకొని రాయడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ టైం టెట్ రాస్తున్న వాళ్ళందరికీ కొంచెం భయంగా ఉంటుంది. నో ప్రాబ్లమ్ అండి. ఏమీ ఉండదు. బానే ఉంటుంది. భయపడకండి. మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. భయపడొద్దు. ముందు భయపడితే మాత్రం మనం ఎగ్జామ్ అనేది రాయలేమండి. చాలా అసలు పేపర్ ఎలా ఉంది మనం చదవడానికి కూడా మైండ్ అస్సలు పనిచేయదు. మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందువల్ల ఏం భయపడకండి. కొంచెం రిలీఫ్ అయ్యి ఫస్ట్ టెన్షన్ పడినా కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్ అవుతుంది. అందువల్ల అప్పుడు మనం ఎగ్జామ్ అనేది బాగా రాయడం జరుగుతుంది. ఓకే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ కంటెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. దీనికి ముందు నేను వీడియోస్ చేశాను. కానీ సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఇది 25 పేజీ అండి. 25 పేజీ నేను ఆల్రెడీ ముందు చేశాను పూర్తిగా. 24, 23, 22, 21, 20 అలా ఫస్ట్ నుంచి కూడా నేను పేజెస్ అనేది చేయడం జరిగింది. ఈరోజు 25 పేజీ అయిపోయిందండి నిన్న. ఈరోజు మనం 26 పేజీ నుంచి మనం చెప్పుకోవాలి. ఈ బిట్స్ అని నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఒకసారి చూసుకోండి. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మొత్తం మనం ఒకటో పేజీ నుంచి చెప్పడం జరిగింది బిట్స్ అనేవి. ఈరోజు మనం 26 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చూసుకుందాం. ఇప్పుడు మన 26లో మొదటి బిట్ ఏంటంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ చూసుకుంటే భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఎప్పుడంటే 1952 అండి. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952లో జరిగాయి. నెక్స్ట్ భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏదంటే ఎన్నికల సంఘం అండి. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేది ఏంటంటే ఎన్నికల సంఘం అండి. నెక్స్ట్ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం ఎంతంటే 45%. మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం ఎంతంటే 45% అండి. నెక్స్ట్ రోజు చూసుకుంటే మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు ఏంటంటే 364. మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు ఏంటంటే 364. నెక్స్ట్ 1962లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు ఏంటంటే 361. 1962లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు 361 అండి. మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు ఏంటంటే 364 అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశంలోని రాష్ట్రాలను డాష్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించాలంటే భాష అంటే లాంగ్వేజ్ని బట్టి ప్రాతిపదికన వ్యవస్థీకరించారండి. భారతదేశంలో రాష్ట్రాలను లాంగ్వేజ్ని బట్టి చేశారండి. నెక్స్ట్ భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ముందు మన రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంగా చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక తెలుగు రాష్ట్రాల కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వాడు ఎవరంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారండి. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వాడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అండి. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడంటే 58 రోజులు అండి. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు మరణించిన సంవత్సరం ఏదంటే అక్టోబర్ 1952లో అతను మరణించడం జరిగింది. 1952 అక్టోబర్లో పొట్టి శ్రీరాములు గారు మరణించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం అంటే 1953. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం 1953. ఎస్ఆర్సి అనగా తెలుగులో అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం.
లేదా స్టేట్ యూగ్రనైజేషన్ కమిటీ అండి. నెక్స్ట్ 1953లో ఏర్పాటు చేసిన పునర్వ్యవస్థీకరణ సంఘంలోని సభ్యులు అంటే ఎవరు అంటే ఫజల్ అలీ, ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రు అండి. వీళ్ళు మనకి 1953లో ఏర్పాటు చేసిన పునర్వ్యవస్థీకరణ సంఘంలోని సభ్యులు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనకి 16దండి. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే మనకి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలండి. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు 1956 ప్రకారం అండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఆవిష్కరించబడిన డ్యాష్ రోజులు ప్రణాళిక సంఘం ఏర్పడిందంటే నెల రోజులకు. భారత రాజ్యాంగం ఆవిష్కరించబడిన నెల రోజులకు ప్రణాళిక సంఘం ఏర్పడిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 17ది భారత రాజ్యాంగం ఆవిష్కరించబడిన రోజుకు అది నెల రోజులకు ప్రణాళిక సంఘం ఏర్పడింది. నెక్స్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన సంవత్సరం ఏదంటే వ్యవసాయం అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే వ్యవసాయానికి. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏంటంటే పరిశ్రమలు. మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే వ్యవసాయానికి, రెండవ పంచవర్ష ప్రణాళిక అంటే పరిశ్రమలకండి. భారతదేశ విదేశాంగ విధానం ఏంటంటే అలీన విధానం అండి. భారత విదేశాంగ విధానం ఏంటంటే అలీన విధానం. నెక్స్ట్ అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. పంచశీల సూత్రాల రూపకర్త ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. పంచశీల సూత్రాలను రూపకర్త ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ భారతదేశం చైనా మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడంటే 1962. భారతదేశం చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం 1962. నెక్స్ట్ 24 చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం 1965. అదైతే భారత్ చైనా 1962 అండి. భారత్ పాకిస్తాన్ అనేది 1965. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధానికి ప్రధాన కారణం అంటే కాశ్మీర్ సమస్య అండి. కాశ్మీర్ సమస్య ఇప్పుడు కూడా అలానే ఉంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధానికి ప్రధాన కారణం అంటే కాశ్మీర్ సమస్య అండి. నెక్స్ట్ జవహర్ నెహ్రూ మరణించిన సంవత్సరం ఎప్పుడంటే 1964లో మరణించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ మరణించిన సంవత్సరం ఎప్పుడంటే 1964. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత భారత ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్లాల్ ఫస్ట్ మనకి ప్రధానమంత్రి కదండి. తర్వాత ఎవరు వచ్చారంటే అతను మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం ఏం చేస్తుందంటే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిందండి. నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం 1965. మళ్ళీ ఇచ్చాడు బిట్ అనేది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది 1965. నెక్స్ట్ మనం చూసుకుంటే 30ది 1966లో లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణం తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టింది ఇందిరాగాంధీ. చూడండి ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ అండి. అతను మరణించాక లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ అతను 1966లో మరణించడం జరిగింది. అప్పుడు అకాల మరణం అతను సంభవించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టింది ఎవరంటే ఇందిరాగాంధీ అండి. నెక్స్ట్ ఆహార ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం ఏంటంటే హరిత విప్లవం. ఆహార ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం ఏంటంటే హరిత విప్లవం. నెక్స్ట్ 27వ పేజీ అండి. నెక్స్ట్ మనం ఫస్ట్ బిట్ చూసుకుంటాం. అందులో భారతదేశంలో హరిత విప్లవ కాలం ఎంతంటే 1964 నుంచి 67 మధ్య హరిత విప్లవం అనేది జరగడం జరిగింది. 1964 నుంచి 67 మధ్య భారతదేశంలో హరిత విప్లవం సమయం అండి. నెక్స్ట్ తమిళ సినిమా హీరో ఎంజి రామచంద్రన్ డాష్ పార్టీకి చెందినవాడంటే డిఎంకే. తమిళ సినిమా హీరో ఎంజి రామచంద్రన్ ఏ పార్టీకి చెందినవారంటే డిఎంకే అండి. నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏదంటే 1969. మేఘాలయ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1969లో ఏర్పడిందండి. నెక్స్ట్ అస్సాంలోని కాశీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలు ఏర్పడిన కొత్త రాష్ట్రం ఏదంటే మేఘాలయ.
అస్సాంలోని కాశీ, జైంతియా, గారో జరిగిన ప్రాంతాలు ఏర్పడిన కొత్త రాష్ట్రం ఏంటంటే మేఘాలయ. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరంటే రాజా హరిసింగ్ అండి. జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరంటే రాజా హరిసింగ్. నెక్స్ట్ అఖిల భారత జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్కు నాయకుడు ఎవరంటే షేక్ మహమ్మద్ అబ్దుల్లా. చూడండి, అఖిల భారత జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్కు నాయకుడు ఎవరంటే షేక్ మహమ్మద్ అబ్దుల్లా అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్యాంగంలోని 370వ అధికరణ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే జమ్మూ కాశ్మీర్ అండి. 370 అధికరణ దేనికి సంబంధించిందండి? జమ్మూ కాశ్మీర్కి. నెక్స్ట్ 39వది బంగ్లాదేశ్ విషయమై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం అంటే 1971. బంగ్లాదేశ్ విషయమై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఏదంటే 1971. నెక్స్ట్ గరీబ్ హఠావో అన్న నినాదాన్ని ఇచ్చినది ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. గరీబ్ హఠావో అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు అంటే. నెక్స్ట్ ఇందిరాగాంధీకి వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినది ఎవరు అంటే జయప్రకాశ్ నారాయణ్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే జయప్రకాష్ నారాయణ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజకీయ ఆవిర్భావం అందులో ఫస్ట్ బిట్ చూసుకుంటే 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందండి. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడం. నెక్స్ట్ మొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత రాజకీయ పార్టీ ఏదంటే జనతా పార్టీ అండి. నెక్స్ట్ భారతదేశానికి 6వ లోక్సభ స్పీకర్ ఎవరంటే నీలం సంజీవరెడ్డి అండి. నీలం సంజీవరెడ్డి అతను భారతదేశానికి 6వ లోక్సభ స్పీకర్ అండి. నెక్స్ట్ భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవరెడ్డి అండి. 6వ లోక్సభ స్పీకర్ ఎవరంటే నీలం సంజీవరెడ్డి. 6వ రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవరెడ్డి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది ఇందులోనే శిరోమణి అకాలీదళ్ SAD ఏ రాష్ట్రం రాజకీయ పార్టీ అంటే పంజాబీ. నెక్స్ట్ మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. నెక్స్ట్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏదంటే 356వ రాజ్యాంగ నిబంధన. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏంటంటే 356వ రాజ్యాంగ నిబంధన అండి. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అండి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం దీని యొక్క సిద్ధాంతం అండి మెయిన్. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ ఎవరు స్థాపించారంటే నందమూరి తారక రామారావు. అంటే దీనికి ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ NTR తన 80వ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే 60వ పుట్టినరోజు నాడు ఎప్పుడైతే 60వ పుట్టినరోజు జరిగిందో అప్పుడు NTR అని తన 80వ పుట్టినరోజు అంటే 60వ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు NTR ప్రభుత్వాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు. ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు NTR ప్రభుత్వాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు అండి. నెక్స్ట్ ప్రస్తుతం మ్యాన్మార్కు పూర్వ పేరు ఏంటంటే బర్మా. ప్రస్తుతం మ్యాన్మార్కు పూర్వ పేరు అంటే బర్మా అండి. అకాలీదళ్ డాష్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ అంటే పంజాబ్. నెక్స్ట్ పంజాబ్లో వేర్పాటువాదాన్ని నాయకత్వం వహించిన వాడు ఎవరంటే భింద్రావ్ వాలా. పంజాబ్లో వేర్పాటువాదానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే భింద్రావ్ వాలా అండి. నెక్స్ట్ సిక్కులు కోరుకున్న ప్రత్యేక దేశం ఏంటంటే ఖలిస్తాన్. సిక్కులు కోరుకున్న ప్రత్యేక దేశం ఏంటంటే ఖలిస్తాన్ అండి. నెక్స్ట్ 28వ పేజీ. స్క్రీన్ కొంచెం కనిపించలేదు, ఒకసారి ఎడ్జిట్ చేసుకోండమ్మా ప్లీజ్ దయచేసి. పంజాబ్లోని వేర్పాటువాద సిక్కులను అణిచివేసిన ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. పంజాబ్లో వేర్పాటువాద సిక్కులను అణిచివేసిన ప్రధానమంత్రి ఎవరంటే మనకి ఇందిరాగాంధీ అండి.
నెక్స్ట్ ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఎప్పుడంటే 1984 అండి అది. ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం ఏంటంటే 1984. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్ మహారాష్ట్ర రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే శరత్ జోషి అండి. మహారాష్ట్ర రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే శరత్ జోషి. నెక్స్ట్ తన ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా పేదవారికి చేరడం లేదన్న ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. చూడండి, తన ఉపన్యాసంలో ఏమని చెప్పారు అతను? పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా పేదవారికి చేరటం లేదన్న ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొన్న ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ అండి. బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ భారతదేశంలో టెలికాం విప్లవం ప్రారంభించిన ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ అండి. భారతదేశంలో టెలికాం విప్లవం ప్రారంభించిన ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ ఏదంటే బీజేపీ అండి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ అంటే బీజేపీ అండి. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏకి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్. ఇక్కడ చూసుకొని కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరు అంటే జ్యోతి బసు అండి. పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే జ్యోతి బసు. నెక్స్ట్ జ్యోతి బసు డాష్ పార్టీకి చెందినవాడంటే సిపిఎంకి చెందిన అతను జ్యోతి బసు అండి. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాడు జ్యోతి బసు. నెక్స్ట్ మనం చూసుకుంటే 26వదండి. ఆపరేషన్ బర్గా దేశానికి సంబంధించినది ఏదంటే కౌలుదారు హక్కులను కాపాడడం. ఆపరేషన్ బర్గా దేశానికి సంబంధించింది ఏంటంటే ఆపరేషన్ బర్గ్ దేనికి సంబంధించిందంటే కౌలుదారుల హక్కులను కాపాడడం కోసం అండి. నెక్స్ట్ ఆపరేషన్ బర్గా చేపట్టిన రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్. ఆపరేషన్ బర్గా చేపట్టిన రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ కౌలుదారులను ఏమంటారు అంటే బర్గాదారులు. పశ్చిమ బెంగాల్ కౌలుదారులు ఏమంటారండి? బర్గాదారులు. నెక్స్ట్ ఉద్యోగాలు విద్యలో వెనుకబడిన తరగతులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని సిఫార్సు చేసిన కమిషన్ అంటే మండల్ కమిషన్ అండి. ఉద్యోగాలు విద్యలో వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏంటంటే మండల్ కమిషన్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 30వది. మండల కమిషన్ అంటే ఓబీసీలకు ఎంత సిఫార్సు చేసిందంటే 27%. మండల కమిషన్ ఎంత సిఫార్సు చేసిందంటే 27%. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏదంటే 1992 అండి. 73 రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 1992. స్థానిక స్వపరిపాలన సంస్థ సంబంధించిన రాజ్యాంగ సవరణ 73. నెక్స్ట్ స్థానిక సంస్థలో స్త్రీలకు డాష్ వంతు సీట్లు కేటాయించారంటే 1/3 వంతు స్త్రీలకు కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ 1984 ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లు ఎన్ని అంటే కేవలం 2 మాత్రమేనండి. 1984లో బీజేపీ పొందిన సీట్లు ఎన్ని? 2 మాత్రమేనండి. నెక్స్ట్ హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భావించిన పార్టీ ఏంటంటే బీజేపీ. హిందువుల మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భావించిన పార్టీ బీజేపీ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 1950లో రామ జన్మభూమి రథయాత్రను చేపట్టిన బీజేపీ నాయకుడు ఎవరంటే ఎల్కే అద్వానీ గారండి. 1990లో రామ జన్మభూమి రథయాత్రను చేపట్టిన బీజేపీ నాయకుడు అంటే ఎల్కే అద్వానీ అండి. నెక్స్ట్ ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థ చేతిలో హత్యకు గురైన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థ చేతిలో హత్యకు గురైన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ రాజీవ్ గాంధీ హత్య తర్వాత భారత ప్రధాని మంత్రి పదవిని చేపట్టిన వారు ఎవరంటే పివి నరసింహారావు అండి. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఎవరు పెట్టారు? పివి నరసింహారావు అండి. నెక్స్ట్ సరళీకృత ఆర్థిక విధానాన్ని శ్రీకారం
చుట్టిన ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. సరళీకృత ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు అండి. నెక్స్ట్ సరళీకృత ఆర్థిక విధానం ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వ ఖర్చులు తగ్గించుట, దిగుమతులపై పన్నులు తగ్గించుట, విదేశీ పెట్టుబడుల పరిమితులను విధించుట, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించుట. ఇవన్నీ కూడా మనకి సరళీకృత ఆర్థిక విధానంలో ప్రధాన అంశాలండి. ఏంటవి? ప్రభుత్వ ఖర్చు తగ్గించుట, దిగుమతులపై పన్నులు తగ్గించుట, విదేశీ పెట్టుబడులపై పరిమితులు విధించుట, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించుట. ఇది నెక్స్ట్ కేంద్ర జనతా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం ఏది అంటే మనకి ఇక్కడ 1977 అండి. 1977 కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అండి 1977. ఇవండి ఈ రోజుకి. ఇంకా బిట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇది ఎన్నో పేజీ అండి? 28వ పేజ్ కదా, 29, 30 ఇలా బిట్స్ అనేవి చాలా ఉన్నాయి. కంటెంట్కి సంబంధించి, సోషల్ కంటెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒకసారి అందరూ ఒక 2-3 సార్లు చదవండి, మీకు గుర్తుంటాయి. దీనికి ముందు చాలా వీడియోస్ చేశాను. ఒకటో పేజీ నుంచి ఇప్పుడు మనం ఏంటి 28 పేజీ వరకు చెప్పుకున్నాం. అంటే ఒకటో పేజీ నుంచి ఎన్ని బిట్స్ ఉన్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనకు ఒక్కో పేజీకే చాలా బిట్స్ ఉన్నాయండి ఇవి. అలా చూసుకుంటే మనం ఒకటో పేజీ నుంచి మనం చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అన్నీ కూడా కవర్ అవుతాయి. అందువల్ల కొత్త వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. పాత వాళ్ళైతే డైలీ వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదండి. అందరూ బాగా చదువుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.